క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా రమేష్, కావ్య వారి యొక్క కుటుంబానికి దేవుడు ప్రసాదించినటువంటి ఆదిత్య వర్మ అను బిడ్డ ఈరోజు తన యొక్క జీవితంలో ఒక గొప్ప రోజును ఆయన జరుపుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి జన్మకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటూ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆదిత్య వర్మ తన యొక్క జీవితంలో ఇంకొక సంవత్సరంలో ఆయన ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. దేవుని యొక్క కృపా వరములు ఎల్లప్పుడూ ఈ యొక్క బిడ్డపై ఉండాలని ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క ప్రార్థన కార్యక్రమంలో ఈ యొక్క జన్మదినోత్సవ రోజున దేవాతి దేవుడు ఆ యొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించాలని అందరము కూడా ప్రార్థించుకుందాం. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11, 12. ప్రభు బలాల్యుడవను వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయ బుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలారా, అందరము కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి భక్తి విశ్వాసముతో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆదిత్య వర్మను దేవుడు దీవించి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరము కూడా వేడుకుంటూ ఆ ప్రభుని యొక్క దీవెనలు, తన యొక్క తల్లి అయినటువంటి మరియ తల్లి యొక్క దీవెనలు, సకల పునీతుల యొక్క దీవెనలు, దేవదూతల యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ యొక్క బిడ్డపై ఉండాలని అందరము కూడా ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ యొక్క పరిశుద్ధ నామమునకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈరోజు ప్రత్యేక విధంగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఇదిగో ఈరోజు జన్మదినోత్సవ వేడుకకు నడిపించినందుకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నీవు మాకందరికి చేసినటువంటి మేలులకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో ఈరోజు ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకలలో మా మధ్యలో మీరు జీవిస్తూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు ప్రత్యేక విధంగా ఇదిగో రమేష్, కావ్య వారి యొక్క కుటుంబంలో నీవు ప్రసాదించినటువంటి ఆదిత్య వర్మ ఈరోజు ప్రత్యేక విధంగా తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి యొక్క శుభ సందర్భంలో ఆ దేవాతి దేవుడు ఇప్పటి వరకు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి జన్మను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ఇప్పటి వరకు ఇదిగో తండ్రి ఆ యొక్క బిడ్డ జీవితంలో నీవు ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచి ఆయు ఆరోగ్యాలతో ఆ యొక్క బిడ్డను కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజు ఆయన యొక్క జీవితంలో ఇదిగో ఇంకొక నూతన జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ యొక్క శుభ తరుణములో ఆ దేవాది దేవుడు ఎల్లవేళలా ఈ యొక్క బిడ్డపై ఆయన యొక్క పవిత్రాత్మ వరములు కుమ్మరించమని, మరి ముఖ్యంగా ఇదిగో ఆ యొక్క బిడ్డకు మంచి ఆయు ఆరోగ్యాలను దయచేయమని, ఆయన నడుస్తున్నటువంటి నడవడికలో ఆయన ఆలోచనలో ఆయన కార్యాల యందు ఎల్లప్పుడూ నీవు తోడి నీడగా ఉండి ఆ యొక్క బిడ్డను మంచి జ్ఞానముతో, మంచి బుద్ధితో, మంచి క్రమశిక్షణతో, మరి ముఖ్యంగా నీ వాక్కులో నీ యొక్క విశ్వాస జీవితంలో జీవించేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నావు తండ్రి. ఇదిగో తండ్రి, చిన్న పిల్లలు దేవుడిచ్చిన వరాలు అనేటువంటి ఏ విధంగా నీవు పలికి ఉన్నావో ఇదిగో తండ్రి అదే వరాన్ని ఈ రోజు యొక్క కుటుంబంలో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క శుభ తరుణములు తండ్రి. ఇదిగో ఆ యొక్క బిడ్డ నడుస్తున్నటువంటి నడవడికలో అదే విధంగా ఆ బిడ్డ ఇప్పటి నుంచి తన యొక్క జీవితాన్ని జీవిస్తున్నటువంటి యొక్క సమయంలో ప్రతి అడుగులో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క దీవెనలు అడుగు జాడల్లో నడిచేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క బిడ్డకు దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ఆయు ఆరోగ్యాలను దయచేసి
మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో ఈ యొక్క చిన్నారి బిడ్డ ఆయన నడవడికలో ఎల్లప్పుడూ తోడి నీడగా ఉండి ఆ యొక్క బిడ్డకు ప్రేమను, దయను, కరుణను, మరి ముఖ్యంగా నీ యొక్క విశ్వాసములో జీవించేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క బిడ్డకు దయచేయమని, ఇదిగో ఈ యొక్క తల్లిదండ్రులు ఇదిగో ఆదర్శపూర్వకంగా జీవించేటువంటి జీవితాన్ని తల్లిదండ్రులకు దయచేయమని, మరి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకకు విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డని దీవించి ఆశీర్వదించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఆ యొక్క బిడ్డ నడవడికలో తోడు నీడగా ఉండి ఆ యొక్క బిడ్డ జీవితంలో ఇంకొక మెట్టు ఎదిగేటువంటి విధంగా బంగారు భవిష్యత్తు ఆ యొక్క బిడ్డ దయచేయమని ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ, అమ్మ మరియ తల్లి నీ యొక్క ప్రార్థనను కూడా మేము అడుగుతూ ఉన్నాము. నీ యొక్క విజ్ఞాప ప్రార్థన వల్ల ఆనాడు ఏ విధంగా అయితే నీకు దేవునిచే ప్రసాదించబడినటువంటి క్రీస్తు ప్రభువుని చిన్నతనము నుండి నీవు ఎటువంటి ఉడుదుడుకులు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా ఇదిగో నీ యొక్క ఒడిలో పవలించినటువంటి క్రీస్తు ప్రభువుని ఎంతో ప్రేమతో నీవు ప్రేమించి ఉన్నావు తండ్రి. ఇదిగో ఈరోజు ప్రత్యేక విధంగా నీ యొక్క కుమారుడైనటువంటి ఆదిత్య వర్మను నీ యొక్క ఒడిలో ఉంచి సకల ఆపదల నుండి సంరక్షింపమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామం ముందే మనకు సాయం కలదు. అందరు వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర మా మని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ప్రార్థించుదము. సృష్టికర్తమైన దేవ, మా జన్మకు మూలము నీవే, మా ఆశల ఆశా దీపము నీవే, మా ప్రణాళికల సాఫల్యము కూడా నీవే. నీవు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతలు. జన్మదిన వేడుకలు చేసుకునే ఆదిత్య వర్మపై నీ దీవెనలు కురిపించండి. తల్లిదండ్రులకు, పెద్దలకు ప్రియంగా, అమోద యోగ్యముగా జీవించగల సద్గుణాల సంపదనివ్వండి. దైవ జ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని అనుగ్రహించండి. సుఖ సంతోషాలతో, నూతన అనుభూతులతో జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లా ఆశీర్వదించండి. నీ ఆజ్ఞలను శిరసావహిస్తూ బాధ్యతాయుతమైన జీవితం జీవిస్తూ అన్ని విధములుగా అభివృద్ధి చెందినట్లు చేయమని మా నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందినగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆదిత్య వర్మను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. Happy birthday to you. Happy